నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి రియు. ఈ షినిగామికి హ్యూమన్ వరల్డ్ అంటే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాంటిది. లైట్ చేసే పనులు చూస్తూ యాపిల్స్ తింటూ ఎంజాయ్ చేస్తుంటాడు. తను లైట్ కి ఫ్రెండ్ కాదు, అలాని ఎమ్మి కూడా కాదు, జస్ట్ ఒక స్పెక్టేటర్ మాత్రమే. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి నిసా అమీన్, ఇంకొక డెత్ నోట్ హోల్డర్. హీరా అంటే పిచ్చి ప్రేమ, తన కోసం ఏమైనా చేస్తుంది. ఇప్పుడు మనం వై డెత్ నోట్ ఇస్ మాస్టర్ పీస్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, నో యాక్షన్ ఓన్లీ బ్రెయిన్. ఇందులో పెద్ద ఫైట్స్ ఉండవు, కానీ ప్రతి డైలాగ్ ఒక యుద్ధంలా ఉంటుంది. నెంబర్ 2, జస్టిస్ వర్సెస్ మొరాల్. క్రిమినల్స్ ని చంపడం కరెక్టేనా లేదా అది కూడా ఒక క్రైమేనా అనే ఒక కన్ఫ్యూజన్ ఆడియన్స్ కి కూడా కలుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 3, ది టెన్షన్. ఒక సీన్ లో లైట్ అండ్ హెల్ పక్క పక్కనే కూర్చొని మాట్లాడుతున్నా వాళ్ళ మైండ్ లో నేను అనుకుంటాను రన్ అయ్యే టెన్షన్ పీక్ లో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ డెత్ నోట్ యానిమేని ఎందుకు చూడాలో 5 రీజన్స్ లో చూద్దాం. 5 reasons to watch this Death Note anime. Number 1, the ultimate intellectual battle, alias Mind Games. ఇది ఫిజికల్ ఫైట్ షో కాదు ఫ్రెండ్స్, ఇది ఒక మెంటల్ వార్. లైట్ అండ్ హెల్ పక్క పక్కనే కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళ మైండ్స్ లో ఒకరి ఐడెంటిటీని ఒకరు రివీల్ చేయడానికి చేసే స్ట్రాటజీస్ చూస్తుంటే మనకు దిమ్మ తిరిగిపోతుంది. ప్రతి ఎపిసోడ్ ఒక చెస్ గేమ్ లాగా ఉంటుంది. రీజన్ నెంబర్ 2, జస్టిస్ వర్సెస్ ఈవిల్ అలియాస్ మోరల్ కాన్ఫ్లిక్ట్. ఈ షో చూస్తున్నప్పుడు మనకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. క్రిమినల్స్ చంపడం కరెక్టా? లైట్ చేసేది ప్రపంచాన్ని శుభ్రం చేయడం, కానీ అది చేసే ప్రాసెస్ లో తను కూడా ఒక క్రిమినల్ గా మారుతున్నాడా? ఈ మోరల్ డిబేట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.